దేశీయ స్టాక్ మార్కెట్స్ లో భారత్ అమెరికా ట్రేడ్ డీల్ ఫుల్ జోష్ నింపింది. వాణిజ్య ఒప్పందంపై స్పష్టత రావడంతో దలాల్ స్ట్రీట్ లో బుల్ రంకిలేసింది. అమెరికా టారిఫ్ల తగ్గింపు నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. బీఎస్ఈలో ఇన్వెస్టర్ల సంపద ఒక్కరోజే 12 లక్షల కోట్లు పెరిగింది. ఇండియన్ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ ఇచ్చిన జోష్తో ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు బుల్లెట్లా బుల్ రన్ కొనసాగింది. ఫలితంగా సెన్సెక్స్ 2000 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 25,700 ఎగువకు చేరింది. అన్ని రంగాల స్టాక్స్ లాభపడ్డాయి. సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీంద్రా, బీఈఎల్ మినహా మిగిలిన అన్ని స్టాక్స్ లాభాల్లో ముగిశాయి. భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం రాత్రి ప్రకటించారు. ప్రతీకార సుంకాలను 18% తగ్గిస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రకటన స్టాక్ మార్కెట్ ఇండెక్స్లకు కొత్త బూస్ట్ ఇచ్చింది. ప్రీ ఓపెనింగ్ సెషన్లో సెన్సెక్స్ ఏకంగా 3,600 పాయింట్ల వరకు పెరిగింది. ఓ దశలో 4,000 పాయింట్ల లాభంతో 85,871.73 వద్ద గరిష్టాన్ని తాకింది. చివరకు 2,072 పాయింట్ల లాభంతో 83,739 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం ఇంట్రాడేలో 26,341.2 వద్ద గరిష్టాన్ని టచ్ చేసి చివరికి 639 పాయింట్ల లాభంతో 25,727 వద్ద స్థిరపడింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ 12 లక్షల కోట్లకు పెరిగి 467.35 లక్షల కోట్లకు చేరింది. దేశీయ కరెన్సీ రూపాయి కూడా కోలుకుంది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ సోమవారం 91.51గా ఉండగా ట్రేడ్ డీల్ నేపథ్యంలో ఒక్క రోజులోనే 1.36% బలపడి 90.26కు చేరింది. రూపాయి విలువ ఈ స్థాయిలో బలపడడం ఇదే తొలిసారి.